కేటీఆర్ పిటిషన్ పైన విచారణ 31వ తేదీన అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించిన హైకోర్టు. ఒక వారం రోజుల క్రితం కేటీఆర్ ఏం చేసిందంటే హైకోర్టుకు పోయిండు. ఏంది? ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారం 54-55 కోట్ల వ్యవహారం. ఒక విదేశీ కంపెనీకి FEO అనే ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన సంస్థకి బ్రిటన్ కంపెనీకి పౌండ్ల రూపంలో RBI గైడ్లైన్స్ని ఉల్లంఘించి ప్రభుత్వ బ్యాంకు ద్వారా 46 కోట్ల రూపాయలు పంపించారు. దానికి పెనాల్టీ కింద ఇన్కమ్ ట్యాక్స్కి 8.5 కోట్లు చెల్లించారు. మొత్తం 54 కోట్లు. ఇది పెద్ద స్కామ్. ఎందుకు స్కామ్ అంటే చాలా క్లియర్గా HMDA 10 కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు దాదాపు 40-50 కోట్లు పెట్టిరు. అంటే దానికి ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కావాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా జస్ట్ ఓన్లీ కేటీఆర్ అనగానే IASగా ఉన్న అరవింద్ కుమార్ సెక్రటరీ ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు. ఇది క్రైమ్, ఇది క్రిమినల్ చర్య. దీని వెనకాల ఏమైనా క్విడ్ ప్రోకో ఉందా? అసలు ఆ FEO ఖాతాలోకి వెళ్ళిన సొమ్ము అక్కడే ఉందా, లేకపోతే అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఇదంతా లాగాల. ఈ విషయంలో ఏం చేసిందంటే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అన్న వార్తలు గుప్పమన్నాయి. దీంతో ఆయన ఏం చేసిండు, హైకోర్టుకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకొని నన్ను అరెస్టు చేయకుండా ఆర్డర్ ఇవ్వమని అడిగిండు. కోర్టు ఏం చేసిందంటే 30వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని మొన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన 27వ తేదీకి పిటిషన్ని వాయిదా వేసింది విచారణని. నిన్న 27 విచారణకు వచ్చింది. కోర్టు మళ్ళీ ఏమన్నదంటే 31వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని, ఇంకా 1 రోజు 2 రోజులు ఆయన అరెస్టు చేయకుండా ఉండడాన్ని పొడిగించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మరి ఏడుంది ఇది? ఇగో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన ACB నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణను హైకోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. అరెస్టు చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను అప్పటిదాకా పొడిగించింది. ACB FIRను కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన శుక్రవారం జస్టిస్ K. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. ACB కౌంటర్ దాఖలు చేసిందన్నారు. ఫిర్యాదుదారైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కౌంటర్ దాఖలు చేస్తారా లేదా ప్రభుత్వ కౌంటర్నే అన్వయించుకుంటారో నిర్ణయించుకోవాలని ఆయన తరపున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డికి న్యాయమూర్తి సూచించారు. దానకిషోర్ తరపున కౌంటర్ దాఖలు చేయాలన్న కారణంగా మరోసారి గడువు కోరరాదని పేర్కొనగా కౌంటర్ దాఖలు చేస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపిస్తూ ACB కౌంటర్కు సమాధానం ఇచ్చామనగా విచారణను సోమవారం చేపట్టాలని AG కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఈ నెల 31వ తేదీన విచారణ చేపడతాం. కేటీఆర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ పిటిషనర్ను అరెస్టు చేయరాదంటూ జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 30 వరకే ఉన్నాయి. అందువల్ల మరో వారం పొడిగించాలనే అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరిస్తూ ఈ నెల 31 వరకు పొడిగిస్తామని, ఆ రోజు పొడిగింపు పైన పరిశీలిస్తామని చెప్పారు. అంటే కేటీఆర్ అడ్వకేట్ 1 వీక్ అడిగింది, ఇంకొక 1 వీక్ ఇవ్వండి, 30th క్లోజ్ అవుతుంది అంటే లేదు 31వ తేదీన విచారిస్తున్నాం ఎట్లాగో కాబట్టి ఆనాడు నేను పరిశీలిస్తా అని 31వ తేదీ వరకు అరెస్టు చేయరాదు అన్న ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది అసలు విషయం. ఇక అసలు ఏంది ఇది విషయం ఏంటి? విధానపరం కేటీఆర్ ఏమని కోర్టులో వాదిస్తున్నాడు? విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే. హైకోర్టుకు సమర్పించిన రిప్లై అఫిడవిట్లో కేటీఆర్ ఏమంటున్నాడు? అధికారుల మీదకి దోషేసిండు సింపుల్గా. నాకేం సంబంధం, నేను మంత్రిని, నేను వాళ్ళకి చెప్పినా పంపియండి అని. వాళ్ళు ఎట్లా పంపించుకుంటారో వాళ్ళ ఇష్టం. అరవింద్ కుమార్కి ఆర్డర్ ఇచ్చిన నేను, వాళ్ళు ఎట్లా పంపించుకుంటారో వాళ్ళ ఇష్టం, నా ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, వాళ్ళు తీసుకోవాలి నిర్ణయం అని ఇంత పెద్ద బండరా ఎత్తేసి ఆ అరవింద్ కుమార్ మీద ఎత్తేసిండు. ఇప్పటికైనా ఒక లీడర్ చెప్తే వినాలి అని ఆలోచన చేసే ఈ దొంగ సిగ్గులేని అధికారులకి ఇప్పుడైనా బుద్ధి రావాలి. నిజాయితీ గల ఆఫీసర్లని, అవినీతి చేయని అధికారులను పక్కన పెట్టండి. ఎవడైతే లీడర్ చెప్పింది కాబట్టి నేను చేసిన అని మీరు చేస్తారో పని, లంచం తీసుకొని ఇంకోటి తీసుకోనో భయపడే ఇంకోటో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఈ కేసుతో మనకి తెలిసిపోయింది. సింపుల్గా ఆ మంత్రి ఏమంటున్నాడు? ఏ మంత్రి అయితే క్రైమ్కి పాల్పడ్డాడో ఆయన ఏమంటున్నాడు? నాకేం సంబంధం, నేను నోటి మాటతో చెప్పిన, చూసుకోవాల్సింది అధికారులే, బస్ తూడ్చేసుకున్నాడు మొత్తం. ఇక అయిపోయినట్టేనా? మరి ఒకవేళ అట్లా చెప్తే కేసు పోయినట్టేనా? ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖాధికారులే అని, మంత్రిగాది తన బాధ్యత కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. విదేశీ సంస్థకు నిధుల తరలింపు సమయంలో కూడా అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవాలని తాను కాదని స్పష్టం చేశారు. హెచ్ఎండిఏ చట్టబద్ధమైన సంస్థ అని, ఫార్ములా ఈ రేస్కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు అలాగే చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలు అదే చూసుకోవాలి. 10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖ చూసుకోవాలి. మంత్రిగా తనకు సంబంధం లేదు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన పిటిషన్లో ఏసీబీ కౌంటర్కు కేటీఆర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పుడు అరవింద్ కుమార్ కానీ ఆయన ఎవరో బిఎల్ఎన్ రెడ్డి కానీ ఏం సమాధానం చెప్తారు? బిఎల్ఎన్ రెడ్డి అంటే ఆయన A3 హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన ఆయన. ఈ 46 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ ఇచ్చింది బిఎల్ఎన్ రెడ్డి. అందుకే ఆయన A3గా పెట్టారు. విషయం ఏంటి? హెచ్ఎండిఏ కేవలం 10 crores వరకే ప్రొసీడింగ్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. 10 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఆ నిబంధన ఉంటే నాకేం సంబంధం, వాళ్ళు చూసుకోవాలంటుండు. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం! నిన్ను చూసుకొనే నువ్వు చెప్పినమనే వాళ్ళు ఆ పని చేశారు. పోటీలు జరగనందున రిఫండ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దర్యాప్తును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనడం సరికాదని కేటీఆర్ వివరించారు. ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా నేరారోపణ వెల్లడి కాకపోవడంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాం. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకోవడం చెల్లుబాటు కాదు. ఆర్థిక పరమైన ప్రభావాన్ని ఆలోచించకుండా ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్కు స్పాన్సర్ పాత్రను స్వీకరించింది అనడం సరికాదు. 2023 మే 5వ తేదీలోగా చెల్లించాల్సిన 10వ సీజన్ ఫీజుకు సంబంధించి ఎఫ్ఈఓ రాసిన లేఖపై స్పాన్సర్ స్పందించలే. ప్రపంచవ్యాప్తంగా పోటీలను 2023 జూన్ 20 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేయడంతో ఎఫ్ఈఓను ప్రభుత్వం సంప్రదించగా 10వ సీజన్ పోటీలు నిర్వహించడానికి అంగీకరించింది. ఇందుకోసం ప్రమోటర్గా హెచ్ఎండిఏ ఫీజు మొత్తాన్ని 3 వాయిదాల్లో చెల్లించడానికి అంగీకరించింది. అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో 10వ సీజన్ పోటీల నిర్వహణకు మొత్తం 160 కోట్లు అవసరమని అనుమతించాలి అని తనకు దస్త్రం పంపారు. పన్నుకు సంబంధించి పాత ఒప్పందంలోనే ఉన్నది, అందువల్ల అదనంగా భారం అనడం సరికాదు. 10వ సీజన్ పోటీలు జరగనందున రిఫండ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రమోటర్ వాటాను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదన్న వాదనలో వాస్తవం లేదు. 2023 సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన ముసాయిదా ఒప్పందంలోనే హెచ్ఎండిఏను ప్రమోటర్గా చూపించారు. 10వ సీజన్ తప్పిపోకుండా ఉండేందుకు వాయిదాల ప్రకారం చెల్లింపుల నిమిత్తమే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలతో తనకు సంబంధం లేదు. నియమావళి అమల్లోకి వచ్చినప్పుడు మంత్రిగా తాను విధులు నిర్వహించట్లేదు. అక్రమాలకు తాను బాధ్యుణ్ణి కాదు. సచివాలయం బిజినెస్ నిబంధనలు హెచ్ఎండిఏకు వర్తించవు. అరవింద్ కుమార్ రాసిన లేఖ ప్రకారం అధికారులు ఫైల్ను సిద్ధం చేసి ఉత్తర్వుల కోసం ముఖ్యమంత్రికి పంపారు. ఒప్పందం ప్రకారం మిగిలిన 50% చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు 55 కోట్ల నష్టంతో పాటు ఇతర ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వచ్చే 3 ఏళ్లకు 600 కోట్లు అవసరమన్న వాదన సరికాదని, ఎలాంటి అంచనా లేకుండా ఖర్చును పెంచి చూపించారు. విధానాల ఉల్లంఘనకు మంత్రి బాధ్యత వహించారని తెలిపారు. నిబంధనల ఉల్లంఘన కారణంగా నిధుల దుర్వినియోగం జరిగితే అది నేరపూరిత చర్య కాదు. రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారు. విదేశీ నిధులు తరలించడానికి అవసరమైన అనుమతులను బ్యాంకే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత అధికారులు చూసుకోవాల్సి ఉందని, తాను చూడాలని ఊహించలేదని పేర్కొన్నారు. కథ ఆ బిఎల్ఎన్ రెడ్డిని, అరవింద్ కుమార్ని, ఆ బ్యాంకాన్ని బాయిలో దోసేసిండు. విషయం ఏంది ఇక్కడ? ఈ ఎఫ్ఈఓ అనే ఈ బ్రిటన్కు చెందిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన సంస్థ ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళు బ్రిటన్. ఇక్కడ హెచ్ఎండిఏ, నేను మొన్న కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన. హెచ్ఎండిఏ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ, వీడు స్పాన్సర్. మనము 11 కోట్లు ఖర్చు పెట్టినాం, వీడు దగ్గర 110 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇది 9, 10, 11 and 12 ఈ 4 సీజన్లకి 160 కోట్లు. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ సీజన్కి 11 కోట్లు హెచ్ఎండిఏ పెట్టింది, 110 కోట్లు ఏస్ నెక్స్ట్ జెన్ పెట్టింది. హెచ్ఎండిఏ ఏం చేయాలి? ప్రభుత్వం అంటే కేవలం వాడు ట్రాకు గీకు అంతా వచ్చిన వాళ్ళకి చూసుకోవడం అది చేసుకోవాలి. జస్ట్ వీళ్ళు 11 crores ఖర్చు పెట్టారు. ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ 110 కోట్లు ఖర్చు పెట్టింది. వీళ్ళు మొత్తం నిర్వహణ బాధ్యత మొత్తం వాళ్ళదే. ఆయన ఎవరంటే ప్రమోటర్, స్పాన్సర్ అనమాట. ఈ 9th సీజన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి మధ్య గొడవలు వచ్చినాయి. గొడవలు ఎందుకంటే వీడు అంటుండు నాకు లాస్ వచ్చింది, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నాకు పడతలేదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈయన లాస్ వచ్చింది వెళ్ళిపోయింది అన్నప్పుడు కేటీఆర్ ఏమంటుండు? మనకు 700 కోట్ల లాభం వచ్చింది అంటుండు గవర్నమెంట్కి.
నా పాయింట్ ఒకటే, వీడు 110 కోట్లు పెట్టినోడేమో వెళ్ళిపోయిందట లాస్ వచ్చిందని, హెచ్ఎండిఏ 11 కోట్లు పెడితే 700 కోట్లు లాభం వచ్చిందట గవర్నమెంట్కి. ఎట్లా వస్తుంది? మరి వాడు 700 కోట్లు మనకే వచ్చిందంటే 11 కోట్లు పెట్టినోడికి 700 కోట్లు వస్తే మరి ఆ స్పాన్సర్ ప్రమోటర్కి 110 కోట్లు పెడితే ఆయనకి ఎంత రావాలా? ఓ 500 కోట్లన్నా రావాలిగా. పోనీ తక్కువనే అనుకుందాం. ఒకవేళ 500 కోట్లు వస్తే ఎందుకు వెళ్ళిపోతాడు? నెక్స్ట్ కాదు ఇంకా 10 సీజన్లు చేయడానికి కూడా రెడీ అవుతాడు. విషయం ఏంటంటే ఏదో సంథింగ్ జరిగింది, వీళ్ళ నెట్టేసిరు, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ 10th సీజన్కి వీళ్ళ మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగినప్పుడు ఏంది? ఇప్పుడు ఆ పైసలు పంపాలి. ఎలక్షన్ కోడ్ ఉన్నది అండ్ దాంతోపాటు 10 కోట్లకు మించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోవాలి, ఎలక్షన్ కోడ్ని పట్టించుకోలే. మళ్ళీ ఏమంటాడు ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండినా, నేనే మౌఖిక ఆదేశాలు ఇచ్చినా అరవింద్ కుమార్ తప్పేం లేదని మాట్లాడిండు. కానీ హైకోర్టుకు సమర్పించిన దాంట్లో ఏం మాట్లాడుతున్నాడు? అఫిడవిట్లో నాదేం తప్పున్నది, అనుమతులు వాటికి సంబంధించిన విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది అరవింద్ కుమారే అంటున్నాడు, ఆ బిఎల్ఎన్ రెడ్డి అంటున్నాడు, ఆ బ్యాంకే అంటున్నాడు. అంటే నువ్వు తప్పించుకోవడానికి హైకోర్టులో వేసిన పిటిషన్కి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దానికి ఏమైనా సంబంధం ఉందా? 55 కోట్లు పోతేనే కా అంటున్నాను మాట్లాడుతున్నాను. మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ చూడండి మీరు, కేటీఆర్ది ఫస్ట్ ప్రెస్ మీట్. దాదాపు ఒక నెల రోజుల కిందనేమో పెట్టిండినా. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ అరవింద్ కుమార్ అనేట ఆయన అప్రూవర్గా మారిండు అన్నది చర్చ. అంటే ఆయన ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడు, నేను మొత్తం చెప్తా, ఇదే కాదు ఇంకా చాలా సమాచారం ఉంది, నేను అంతా చెప్తా, కానీ నన్ను మాత్రం జైలుకి పంపకండి, నన్ను కాపాడండి అని చెప్తుండట. ఆయన ఏటూగా ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తుండు? అదే అఫిడవిట్లో నాదేం లేదు, ఆయనదే తప్పుందని అటెత్తేస్తున్నాడు. ఎవడు దొంగ మరి? అందుకే ఈ ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఆ ఖాతాలకు పోయిన డబ్బులు అక్కడే ఉన్నాయా, అక్కడి నుంచి ఇంకెక్కడైనా షెల్ కంపెనీలకు పోయినాయా, వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలి అనుకున్నారు? అసలు ఇంకొక విషయం నేను చెప్పాలంటే ఇది చాలా చిన్న కేసు. కేటీఆర్ చేసిన అరాచకాల్లో ఇది చాలా చిన్నది. కేటీఆర్ చేసిన భూముల వ్యవహారం లెక్కదేలితే ఆయన సత్యదాకా జైలునే ఉండొచ్చు. అంత క్రైమ్కి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో. కొన్ని లక్షల కోట్ల రూపాయల క్రైమ్ అది. మరి దాని మీద విచారణ జరపాలి. అండ్ ఇంకొకటి ఇదే దానికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏమంటుంది? ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు, రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం, ఫార్ములా ఈ రేసు కొట్టేయాలని కేటీఆర్ పిటిషన్ను తిరస్కరించండి. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ ఫైల్ చేసింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయడం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఏసీబీ శుక్రవారం హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో పేర్కొన్నది. మంత్రిమండలి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలంటూ మంత్రిగా కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధం. అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు 54 కోట్లకు పైగా సొమ్ము బదిలీ అయిందని, ఇలా చేయడం ద్వారా హెచ్ఎండిఏ పైన 8 కోట్లకు పైగా అదనపు భారం పడిందన్నారు. అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడానికేనని వివరించింది. చట్ట ప్రకారమైన వాస్తవాలను పరిశీలించిన కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని దాన్ని కొట్టేయాలని కోరింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసిండు. సో ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది హైకోర్టులో. ఇది ఏడు దాకా పోద్దన్నది చూడాలి. మొత్తానికైతే కోర్టు ఆయన్ని 31వ తేదీ దాకా అరెస్టు చేయొద్దంటూ నిన్న జరిగిన విచారణలో తేల్చింది. అంటే తీర్పు చెప్పింది. మరి 31st రోజు మళ్ళీ విచారణ ఉంది. ఆ రోజు మళ్ళీ ఏం జరుగుతుందన్నది చూడాలి. టోటల్గా ఇందులో నెంబర్ 1 కల్ప్రిట్ కేటీఆర్. దాంట్లో మనం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. వీళ్ళు ఇట్లాంటివి కొన్ని చాలా స్కామ్స్ చేశారు.